వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీవీకే పార్టీ గెలుపులోనే సంచలనాలు కాదు, అక్కడ కేబినెట్ విస్తరణలోనూ కొన్ని సంచలనాలు నమోదయ్యాయి. ఇక తమిళనాడు రాజకీయాలలో ఒక సంచలనం చూస్తున్నాం. ట్యూషన్ టీచర్ కు మంత్రి పదవి ఇచ్చారు సీఎం విజయ్. తమిళనాడులో 23 మంది కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. కేబినెట్ లో 28 ఏళ్ల ట్యూషన్ టీచర్ ఎస్ కమలికి చోటు లభించింది. కేంద్ర మంత్రి మురుగన్ను ఓడించి అవినాషి స్థానం నుంచి కమలి సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఇక 4 నెలల పాపను ఎత్తుకొని ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యే కాగానే తనకు మంత్రి పదవి దక్కింది. సీఎం విజయ్ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి కూడా తాను ఫ్రీగా వెళ్లి ట్యూషన్లు చెప్పడం, తాను సమాజంలో తన చుట్టూ ఉన్నటువంటి వారికి చేసినటువంటి సహాయాలు గాని ఇవన్నీ కూడా కారణంగా మారినట్లుగా మనకి తెలిసింది. ఇక 4 నెలల పాపని ఎత్తుకొని ఎన్నికల్లో ప్రచారం చేయటం, కమలి ఈ విధంగా కూడా పార్టీ తరపున గాని తనదైన కృషిని బాధ్యతను చూపించింది. ఇక తనకు ఇప్పుడు మంత్రివర్గంలో చోటు లభించింది. தமிழ்நாட்டு அரசின் அமைச்சராக சே கமலி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழுமுதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் அமைச்சராக உண்மையாகவும். ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, 28 ఏళ్ల ఒక మహిళకు మంత్రి పదవి దక్కటము, దీని గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడులో కూడా సామాన్యులతో పార్టీ స్థాపించి ఘన విజయం సాధించేటువంటి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎందుకంటే ఒక ట్యూషన్ టీచర్ కావచ్చు, ఒక తన డ్రైవర్ కొడుకు కావచ్చు, ఇలా సామాన్యులకి కూడా ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి వారికి కూడా సీట్లు ఇప్పించుకొని వారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే కాకుండా వారికి తన మంత్రివర్గంలో కూడా చోటు కల్పిస్తూ కూడా సంచలనంగా మారారు విజయ్. ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా నెటిజన్లందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ట్యూషన్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఎస్ కమలి, ఈమె ట్యూషన్ చెప్పుకుంటూ కూడా అక్కడ జీవనం కొనసాగించేది. ఈ క్రమంలో కూడా ఎంతో విద్యావంతురాలు కాబట్టి ఆమెను ఎమ్మెల్యేగా కూడా అవకాశం కల్పించారు విజయ్. తన 4 నెలల పాప ఎవరైతే ఉందో ఆ పాపతో కూడా ఆమె ప్రచారం చేశారని చెప్పవచ్చు. ప్రజల్లో ఒక చైతన్యవంతం తీసుకొస్తూ ఆమె ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. టీవీకే గెలిస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుందనే కార్యక్రమాలన్నింటినీ కూడా తమ పాపను ఎత్తుకొని కూడా ప్రచారం చేసి అందరి మన్ననలు పొందారని చెప్పవచ్చు. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అది కూడా కేంద్ర మంత్రి అయినటువంటి ఆ మురుగన్ను ఓడించి ఆమె దాదాపుగా 15,373 ఓట్ల మెజార్టీతో కూడా ఆ మెజార్టీ సాధించి ఆమె ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా విద్యావంతురాలుగా ఉన్నటువంటి టీచరు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి కమ్యూనిటీ గుర్తించినటువంటి ముఖ్యమంత్రి విజయ్ ఈమెకు మంత్రిగా కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారని చెప్పవచ్చు. మంత్రిగా అవకాశం కూడా కల్పించి, ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కూడా చట్టసభల్లో ఉండాలి, మంత్రులుగా ఉండాలి. ఇలాంటి వారు మంత్రులుగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. విద్యావంతులు ఎక్కువగా ఇప్పుడు పార్టీలో ఉన్నారు కాబట్టి ట్యూషన్ టీచర్ గా ఉన్నటువంటి ఆ కమలికి మంచి స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో కూడా ఆమె పార్టీకి ఇచ్చినటువంటి సేవలు, అందులో కూడా విద్యావంతురాలు కాబట్టి పూర్తిగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి ఇలాంటి వ్యక్తులు అవసరం అని చెప్పి భావించినటువంటి విజయ్ తన మంత్రివర్గంలో ఆయన చోటు కల్పించారని చెప్పవచ్చు. మంత్రిగా కూడా అట్టహాసంగా ఎస్ కమలి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్న నేపథ్యంలో కూడా నెటిజన్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సామాన్యురాలు మొట్టమొదటిగా ఎలాంటి రాజకీయ అనుభవం ఏమాత్రమూ లేదు. ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేగా గెలవటమే ఒక కష్టం అంటే ఎమ్మెల్యే గెలిచారు, అదేవిధంగా మంత్రిగా కూడా చోటు దక్కించుకున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం అంటే సామాన్యంగా మొట్టమొదటి గెలిచిన వారికి మంత్రి పదవులు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ అనుభవం ఉండదన్న ఒక ఇది ఉంటుంది. కానీ అలా లేదు ఇక్కడ తెలంగాణ పూర్తిగా తమిళనాడులో భిన్నంగా కూడా రాజకీయాలు కొనసాగుతున్నాయి. అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువగా అక్కడ ఉంటున్నారు కాబట్టి ఈ క్రమంలో ట్యూషన్ టీచర్ గా ఉన్నటువంటి విద్యావంతులుగా ఉన్నటువంటి కమలికి కూడా ఆయన అక్కడ మంత్రివర్గంలో చోటు కల్పించారు. పూర్తి స్థాయిలో తమిళనాడులో అంతా కూడా ఒక చర్చాంశనీయంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక టీవీకే పార్టీ యువతకు ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తుందనేది కూడా చూడొచ్చు. 28 ఏళ్ల మహిళకు ఆ పార్టీలో స్థానం కల్పించటం, ఇదంతా కూడా తమిళనాడులో మారుతున్నటువంటి రాజకీయాలకు సంకేతంగా నిలుస్తూ ఉంది. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా, అది కాకుండా కేబినెట్ లో ఒక ట్యూషన్ టీచర్ తను అంత మెజారిటీతో గెలిచిందంటే జనాల ఆదరణ గాని, ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమ గాని వీటన్నిటిని కన్సిడర్ చేసినటువంటి విజయ్ ఆమెకు మంత్రి పదవి ఇవ్వటం, కేబినెట్ లో చోటు ఇవ్వటం జరిగింది. ఇక ఇలాంటి వారు మంత్రి పదవుల్లో ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వారు కానీ ఆ నియోజకవర్గాలు కానీ ఎంతో డెవలప్ అవుతాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒక సాధారణ మహిళ, ఒక సాధారణ గృహిణిలా ఉండి ట్యూషన్లు చెప్పుకుంటూ జీవనం సాగించినటువంటి మహిళ
ఈరోజు టీవీకే ప్రభుత్వంలో ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి విజువల్స్ వైరల్ అవుతున్నాయి.